రామాయణంలో శనిదేవుడు ఉన్నాడు. శని దోషం పోవాలంటే హనుమంతుడికి ఎందుకు పూజ చేయాలి? వీటి గురించి తెలుసుకుందాం. రామాయణంలో హనుమంతుడు లంకకు వెళ్లి సీతమ్మను కలిసినప్పుడు లంకలో శనిదేవుడు రావణుడి దగ్గర బందీగా ఉన్నాడని కొన్ని పౌరాణిక కథల్లో ఉంది. ఎందుకంటే శని దోషం రావణునికి మీద పడితే రాజ్యం నాశనం అవుతుంది అని భయపడ్డాడు. అందుకే శనిగ్రహాన్ని కదలకుండా బంధించాడు రావణుడు. హనుమంతుడు లంకను తగలపెట్టినప్పుడు అక్కడ బందీగా ఉన్న శనిదేవుడిని చూస్తాడు. అప్పుడు శనిదేవుడు, ఓ వాయుపుత్ర, నన్ను రక్షించు, రావణుడు బందీ నుంచి నన్ను తప్పించు అని కోరుతాడు. వెంటనే హనుమంతుడు తన తోకతో కోట ద్వారాలు, జైలు తలుపులు పగలగొట్టి శనిదేవుడిని విడిపిస్తాడు. అప్పుడు శనిదేవుడు హనుమంతుడి శక్తికి, ధైర్యానికి మెచ్చి ఒక మాట ఇస్తాడు. ఓ హనుమంత, నువ్వు చేసిన ఉపకారం అందరూ గుర్తించాలి. నా దోషం ఎవరికైనా ఉంటే నిన్ను స్మరించగానే ఆ దోషం తగ్గిపోతుంది. నిన్ను భక్తిగా శనివారం నాడు పూజిస్తే శని దోషం రాకుండా చూసుకుంటాను అని మాటిస్తాడు. శనిదేవుడికి శనివారం అత్యంత శక్తివంతమైంది. అందుకే ఆ రోజు హనుమంతుడికి ఆరాధిస్తే శని దోషం తగ్గుతుందని నమ్మకం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి.